రాఘవ్ చెడ్డా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి ఒక యంగ్ లీడర్ పేరు ఇది. అయితే ఇదే అంశం గురించి రాఘవ్ చెడ్డా ఏదైతే ఫ్లోర్ లీడర్గా రాజ్యసభ ఎంపీగా కంటిన్యూ అవుతూ ఉన్నారో అతన్ని ఆ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తప్పించడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఎందుకు తప్పించడం జరిగింది, దానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు వెలువడతా ఉన్నాయి అటువైపు ప్రజల నుంచి, అదేవిధంగా రాఘవ్ చెడ్డా నుంచి, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. అయితే ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ పార్టీ లీడర్ ఎవరైతే మనతో ఉన్నారు, హేమా సుదర్శన్ గారు. హలో మేడం, నమస్తే. నమస్తే మేడం, యాక్చువల్గా ఈ మధ్య కాలంలో రాఘవ్ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లోర్ లీడర్ చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. కొన్ని ఇష్యూస్ అయినా లేదంటే వాటి గురించి డిస్కస్ చేయడమైనా అయితే పీపుల్ నుంచి అదేవిధంగా ఆయన్ని అడ్మైర్ చేసుకోవడం కూడా జరిగింది. ఇదే అంశం గురించి మనం మాట్లాడితే రాఘవ్ చెడ్డాని ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తప్పించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయనకి టైంని ఎక్కువ కేటాయించొద్దని చెప్పేసి కూడా రాజ్యసభలో వాళ్ళ వైపు నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో ఈ రెండు కారణాలు ఎందుకు జరిగాయి అనుకోవచ్చు? అసలుకి ఈ ఫ్లోర్ లీడర్గా తీసేయడానికి అసలు ఆయన మాట్లాడిన దానికి సంబంధం లేదు. తను వచ్చేసి ఫ్లోర్ లీడర్గా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, 3.5 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక 12-13 సంవత్సరాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉన్నారు. రాఘవ్ చెడ్డా అనే పర్సన్ మరి ఇన్ని సంవత్సరాల నుంచి కనబడిన రాఘవ్ చెడ్డా ఈ 3 నెలల నుంచి ఎందుకు కనబడుతున్నాడు? పిఆర్ టీంని ఒకటి పెట్టుకొని పైసలు పెట్టేసి పబ్లిసిటీ చేసుకొని బీజేపీ తొత్తుగా మారి 3.5-4 సంవత్సరాలుగా తొత్తుగా మారి కనీసం వచ్చేసి ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీ ఛానల్లో వచ్చేసి మీ సార్ మీద అన్యాయంగా కేసులు పెడితే మీరు వచ్చేసి ఆయనకి మద్దతు పలకరా? తనని సపోర్ట్ చేస్తారా చేయరా? అది కామన్గా ఎవరైనా చేసే ఒక కామన్ థింగ్. అది కూడా చేతగాని రాఘవ్ చెడ్డా అనే పర్సను ఆ రోజున వచ్చేసి ఇదే సిబిఐ ఈడీ దగ్గర పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఏంటిది రాఘవ్ చెడ్డానికి కూడా కేసులు పెడితే తను భయపడి నా పేరు దీంట్లో నుంచి తీసేయండి, నేను జైలుకు పోను అని చెప్పేసి విదేశాలలో మీటింగ్ పెట్టుకొని నువ్వు వచ్చేసి అక్కడక్కడ వాళ్ళతో మీటింగ్లు పెట్టుకొని నేను ఇక మీద వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి మీకు ఎగనిస్ట్గా మాట్లాడను అని చెప్పేసి, అదేవిధంగా వచ్చేసి నేను లోపల మీకు మద్దతు ఇస్తాను కానీ బయట మాత్రం పార్టీలో ఉన్నట్టుగా నువ్వు లోపల రాయబారాలు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు నడిపించినావు. అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు రాఘవ్ చెడ్డా ఈ విషయం గురించి. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కేసు ఏదైతే ఉందో దాని నుంచి ఆయనకి క్లీన్ చీట్ వచ్చి ఆయన బయటికి వచ్చిన తర్వాత ఇదే సపోర్ట్ ఇవ్వలేదు, పార్టీ శ్రేణులకి సపోర్ట్ ఇవ్వలేదు, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారికి ఈ విషయం మీద సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి మీరు మాట్లాడారు. బట్ ఒకానొక టైంలో రాఘవ్ చెడ్డా అదే రాజ్యసభలో ఒక పాయింట్ని అయితే లేవనెత్తారు. మీరు కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ మీద, అదేవిధంగా నాయకుడి మీద అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆ మధ్యలో. మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఈ చిన్నదానికే నువ్వు ఇలా చెప్తున్నావంటే మా లీడర్లను దగ్గర నువ్వు వచ్చేసి 5 సంవత్సరాలు మీరు విన్న క్వశ్చన్ యాక్చువల్లీ నేను అడిగింది వేరు, మీరు అర్థం చేసుకుంది వేరు. ఇక్కడ ఏంటంటే బీజేపీ పార్టీని ప్రశ్నించారు. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ క్లీన్ చీట్ తీసుకుని బయటకు వచ్చినప్పుడు వాట్ ఎవర్ అంతర్గత విషయాలు పార్టీలో ఏమైనా ఉన్నప్పటికీ ఆయన మీట్ అవ్వకపోయి ఉండొచ్చు, లేదంటే పార్టీకి సపోర్ట్ ఇవ్వకపోయి ఉండొచ్చు. బట్ పార్లమెంట్లో ఇదే అంశం గురించి బీజేపీని ప్రశ్నించడం జరిగింది. ఏమనంటే మీరు మమ్మల్ని ఏ విధంగా అంటే ఆమ్ ఆద్మీ పార్టీని కానీ పార్టీ నాయకుల్ని కానీ పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నారు, పార్టీ ప్రతిష్టతను భంగం తీశారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన విషయంలో కూడా మీరు అన్యాయం చేశారు, కక్షపూరిత కుట్రలు చేస్తూ ఉన్నారు, ఆయన గొంతు లేవనెత్తకుండా చేశారు అని చెప్పేసి కూడా ఈయన ఎదురు తిరిగి ఒకానొక పాయింట్లో మాట్లాడడం జరిగింది. మరి దాని గురించి ఏమంటారు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అని? నేను ఏమంటున్నా, తను చెప్పేదాన్ని అబద్ధాలు అవాస్తవాలు. ఎందుకంటే ఈ రోజున వచ్చేసి ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా తను 3 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నాడు కదా, మరి బీజేపీ ప్రభుత్వం చేసే ఏ సమస్యల మీద మాట్లాడడానికి తనకి నోరు రాలేదా? ఇదే ప్రభుత్వం వచ్చేసి మొన్నటికి మొన్న ఇప్పుడు 3 నెలల నుంచి ఆయన సమోసా గురించి వాటి వీటి గురించి పబ్లిసిటీ అవుతున్నారు కదా. మొన్న 1 మంత్ బ్యాకే వచ్చేసి మనకి ఏంటిది గ్యాస్ దొరకట్లేదు అనేది ప్రాబ్లం ఉందా లేదా? జనాలందరూ రోడ్డు మీద పడుతున్నారు. డైరెక్ట్గా వచ్చేసి ఏంటిది బీజేపీ మోడీ గారినే అడిగాము, అరే ఏంటిది గట్టర్ల నుంచి పైప్ ఎట్లా పెట్టాలరా అని చెప్పేసి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరం అడుగుతున్నాము. మరి నువ్వు దీని మీద ఎందుకు ఎప్పుడు మాట్లాడలేదు? గ్యాస్ గురించి, గ్యాస్ పెద్ద సమస్య కాదా? ఏంటిది సమోసా వచ్చేసి రోజు వచ్చేసి మనము
ఫ్లైట్లు ఎక్కడానికి ఎయిర్పోర్ట్లోకి పోతామా, లేకపోతే రోజు ఇంట్లో అన్నం తినుకుంటావు, అన్నం తినడానికి వండుకోవడానికి గ్యాస్ కావాలా? గ్యాసు, పెట్రోల్ వీటి మీద మాట్లాడినా అంటే నువ్వు డైరెక్ట్గా బీజేపీ అటాక్ చేసే వాటి మీద ఏ రోజు ఆ సమస్యల మీద మాట్లాడవు. ఓన్లీ ఏంటిది వాళ్ళకు అతి పెద్దగా తగలని విషయాల మీద ఈ సమస్య మీద మాట్లాడితే ఏం తగలదు కదా, అందుకని చెప్పేసి ఈ చిన్న సమస్యల మీద మాట్లాడతావు. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా మనం బాగా గమనించవచ్చు. ఈ మధ్య కాలంలో ఆయన పబ్లిక్లోకి వెళ్ళినా ప్రజలందరికీ దగ్గర అయినా కానీ చాలా కొన్ని పర్టికులర్ అంటే సర్వసాధారణ ప్రజలకు ఉపయోగపడేటటువంటి విషయాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఒకటి ట్యాక్స్కి సంబంధించి అయినా, టోల్ ప్లాజాల గురించి అయినా, లేదంటే మనం యూజ్ చేసి మనం మిగిలిపోయిన డేటా ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఇవ్వమనే ప్రశ్న అయినా, ఈ విధంగా పితృత్వ సెలవుల గురించి అయినా, అంటే ఎవ్వరూ ఈ అంశాల గురించి ఎప్పుడు కూడా రాజ్యసభలలో కానీ అసెంబ్లీలలో కానీ అంటే విలువగా చర్చించిన సమయం లేదు. అలాంటిది రాఘవ్ చెడ్డా ఇలాంటి విషయాలని ఎప్పుడైతే చర్చించారో అక్కడే పెద్ద ఎత్తున మద్దతు లభించిందని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయాల మీద ఫైట్ చేయడం ఇది ఫైటింగ్ కాదంటారా? నేనేమంటున్నా, జియో గురించి మాట్లాడినంత మాత్రాన జియోకి బీజేపీ ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఏమనుందా? కార్పొరేట్ లెవర్స్, అవి కార్పొరేట్ సంబంధించిన ట్యాక్స్ల గురించి బీజేపీకి సంబంధం ఏమున్నది? దానికి దీనికి సంబంధం లేదు కదా, అందుకే మాట్లాడిండు. బీజేపీకి ఎగైనిస్ట్గా ఉన్న దేన్నైనా ఏ టాపిక్ అయినా ఇప్పటిదాకా రాఘవ్ చెడ్డా మాట్లాడా? ఎందుకంటే ఈయన పిరికి పందా కాబట్టి ఆ రోజున అదే లిక్కర్ స్కామ్లో నీ పేరు కూడా దాంట్లో ఉన్నది కాబట్టి నువ్వు తీపిచ్చుకొని విదేశాలకు పారిపోయిన ఈ రాఘవ్ చెడ్డా గురించి ఈరోజు ఇంత చర్చ చేస్తున్నారు. నీ కార్పొరేటర్ల వాళ్ళ గురించి మాట్లాడితే దానికి బీజేపీకి ఎగైనిస్ట్గా ఎలా ఉంటుంది? నార్మల్గానే ఉంది కదా. నువ్వు బీజేపీ ప్రభుత్వానికి, మా పార్టీ ఎప్పుడు వచ్చేసి బీజేపీకి అగైనిస్ట్గా ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటారు. సో నువ్వెందుకు మాట్లాడలే? ఇదే రాఘవ్ చెడ్డా ఇన్ని సంవత్సరాలుగా నువ్వు వచ్చేసి ఈ మా పార్టీలో ఉన్నావు, నువ్వు ఒక ఏంటిది రాజ్యసభ మెంబర్గా ఉన్నావు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నావు, జల్ బోర్డ్ చైర్మన్గా ఉన్నావు, పంజాబ్లో వచ్చేసి ఏంటిది అడ్వైజర్గా ఉన్నావు. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ రోజు వచ్చేసి 3 నెలల నుంచి ఈ సమోసా మీద మాట్లాడంగానే చర్చ పెట్టి పెద్దగా వచ్చేసి పిఆర్ని పెట్టుకొని నువ్వు వచ్చేసి ఈ రోజున ఏంటిది పిఆర్ని పెట్టుకొని నేను పిఎం అవ్వబోతున్నా అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంటున్నాము. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మా పార్టీ లీడర్లు ఎగనిస్ట్గా అంటే బీజేపీకి చేసే పనుల మీద అన్నిటికీ ఎగనిస్ట్గా ఉన్నప్పుడు ఈ రాఘవ్ చెడ్డా ఎక్కడ పోయిర్రు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఒకటి ఇక్కడ ఒక అంశాన్ని లేవనెత్తారు పంజాబ్ ఎలక్షన్స్ గురించి కానీ. అయితే ఫస్ట్ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ అరవింద్ కేజ్రీవాల్కి కానీ చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ నిలిచినటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో రాఘవ్ చెడ్డా గారు. అదే విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒకప్పుడు చెప్పడం జరిగింది. బట్ మరి ఎందుకని అంతర్గత లోపాల వలన, లేదంటే ఇంకా ఏమన్నా ఇష్యూస్ వలన ఇదంతా జరుగుతుంది ఆయన మీద కానీ? లేదంటే ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు పార్టీ ఆయన్ని ఫ్లోర్ లీడర్ నుంచి తప్పించింది? ఓకే, ఇన్ని జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతుంది అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు, ఇది ఇప్పటిది కాదు లిక్కర్ కేసు. మరి ఎందుకు ఆయన్ని పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేయలేదు ఆమ్ ఆద్మీ పార్టీ? ఇప్పుడు ఒక 22 సంవత్సరాలు 23 సంవత్సరాలలో ఉన్నప్పుడు నీకు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఆదరణ ఇచ్చి రాఘవ్ చెడ్డా అంటే ఎవరు ఈరోజు చార్టర్డ్ అకౌంట్గా తెలియదు, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్గా తెలుసు. అంతకుమించి అది కూడా వచ్చేసి నువ్వు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే వస్తుంది కానీ నువ్వేం మా సింబల్ వేసుకొని ఎక్కడికి పడితే అక్కడికి తిరగట్లేదు, మా కండవ వేసుకొని తిరగలేదు. ఈ రోజున ప్రజలకి రాఘవ్ చెడ్డా అనేటోడు ఎవరు అనేది చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్. ఆ స్థానాన్ని కల్పించింది ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ. మరి రాఘవ్ చెడ్డా మాట్లాడేటటువంటి అంశాల మీదైనా ఇట్లా కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక లీడర్ ఉన్నారు, తన పేరు రాఘవ్ చెడ్డా అని చెప్పేసి ప్రజలు గుర్తు తెచ్చుకున్నటువంటి సమయం లేదంటారా? నేను అదే చెప్తున్నా, రాఘవ్ చెడ్డాకు ఏ రోజు కానీ ప్రజల సమస్యల మీద మాట్లాడొద్దు అని చెప్పలేదు. ఆ సమస్యలు మాట్లాడుకుంటూ నువ్వు సమోసా గురించి ఎలా అయితే మాట్లాడతావో గ్యాస్ గురించి కూడా మాట్లాడమన్నారు, పెట్రోల్ గురించి కూడా మాట్లాడమన్నారు, డాలర్ రేటు గురించి కూడా మాట్లాడమన్నారు. నీకు ఫ్లోర్లో ఛాన్సెస్ ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడలేదు దాని గురించి? అంటే బీజేపీ ప్రభుత్వానికి ఎగైనిస్ట్గా ఉన్నది ఏది మాట్లాడవు? సమోసా గురించి, కార్పొరేట్ వాళ్ళ గురించి మాట్లాడు, అది మంచిదే. దానితో పాటుగా ఇది కూడా సమస్య, ఇది కూడా పెద్ద సమస్యలు, ప్రజల కోసం మాట్లాడు, ప్రజల కోసం కొట్లాడు అని చెప్పేసి మా పార్టీ నుంచి నీకు అక్కడ స్థానం ఇస్తే వాటి గురించి కొట్లాడవు. ఓన్లీ వచ్చేసి నీకు పేరు వచ్చేటి, నీ స్వతహా పేరు వచ్చేటి మాత్రమే కొట్లాడుతున్నావు తప్ప నువ్వు పార్టీ కోసం పార్టీ రూల్స్ పార్టీ చెప్పిన పనులు చేయట్లేదు. అంటే జనాల కోసం వీటి మీద మాట్లాడు, లేవనెత్తు. ఈ పెట్రోల్ సమస్య కానీ, గ్యాస్ సమస్య కానీ, డాలర్ సమస్య కానీ, ఏంటిది మనం చూసుకుంటే మణిపూర్ సమస్య కానీ, వీటన్నిటి మీద ఈ సమస్యల మీద కూడా పోరాడు అని చెప్పినప్పుడు వాటి గురించి పట్టించుకోదు. ఎందుకంటే బీజేపీకి ఎగనిస్ట్గా మాట్లాడితే తనని తీసుకుపోయి జైల్లో వస్తారని భయంతో మాట్లాడలేదు. సో ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తనని తీసివేయలేదు, అందరికీ ఇచ్చినట్టుగానే ఛాన్స్ తనకి ఎక్కువగా ఇచ్చారు.
తనకు స్తోమతకు మించి ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు నెత్తినెక్కి కూర్చొని పార్టీని మొత్తం పక్కన పెట్టేసి 3 సంవత్సరాలుగా పార్టీ ఆఫీస్కి రాలేదు, పార్టీ కార్యకలాపాలలో పార్టిసిపేట్ చేయలేదు. నువ్వు వచ్చేసి నీకు అధికారం వచ్చింది, నేను ఒక లీడర్నైనా అనే అహంకారంతో పార్టీ వాళ్ళందరినీ పక్కన పెట్టి నా ఇష్టానికి నేను మాట్లాడతా అంటే కుదరదు కదా. నువ్వు మాట్లాడు, ప్రజల కోసం మాట్లాడు, అదేవిధంగా గ్యాస్ సమస్యలు, పెట్రోల్ సమస్యలు, వీటి మీద కూడా మాట్లాడు అని చెప్పేసి. అది ఏం తప్పు? ఆమ్ ఆద్మీ పార్టీ తప్పున్నదా? ఓన్లీ అంటే బీజేపీ ప్రభుత్వానికి ఎగెనిస్ట్గా మాట్లాడగామని ఓన్లీ నీకు పేరు వచ్చేసి నిన్ను నువ్వు ఎదుక్కోవడానిక మాట్లాడేది? అయితే ఇవి ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్. సో వీటి ద్వారానే ఈ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తప్పించడం జరిగిందంటారు. ఇది దగ్గర ఒక 3 సంవత్సరాలుగా లోపల తను మారుతాడు పార్టీ కోసం. అంటే పార్టీ కోసం, అలాగే ఈ సమస్యల మీద కూడా మాట్లాడతారు, ప్రజల సమస్యల మీద కూడా మాట్లాడతారు. ఇది రెగ్యులర్గా ఎక్కువగా ఉండే సమస్యలు కదా. గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, వీటన్నిటి మీద జనాలు నడుస్తుంటారు. డాలర్ రేటు పెరుగుతుంటే మన పడిపోతుంది కదా. వీటి మీద మాట్లాడమని ఇదంతా మాట్లాడమంటే అన్నప్పుడు వాటి గురించి మాట్లాడు. ఓన్లీ ఈ చిన్న విషయం ఇది మనమేమనుకుంటున్నాం అంటే ఇది సామాన్యులదంటే జియో ఇప్పుడు కంపల్సరిగా అది కూడా మాట్లాడాలి. జియో దానికి బీజేపీకి సంబంధం ఉందా? లేదు కదా. మరి బీజేపీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడమని చెప్పేసి అడుగుతున్నారు. వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి పట్టం కడుతుంది బీజేపీ పార్టీ. అందుకనే డైరెక్ట్ క్వశ్చన్ చేయలేక ఇంత చిన్న వయసు వ్యక్తి, ఒక ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి ఇంత చిన్న వయస్కుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తాడా అని చెప్పేసి అతని మీద చాలా ఆరోపణలు కూడా బీజేపీ పార్టీ నుంచి మాట్లాడడం కూడా జరిగింది. అది ఇప్పటిదాకా ఇప్పుడు ఇదే సమోసా గురించి ఒక ఎంపీని వచ్చేసి ట్రోల్ చేసిరు. 40 రూపాయల పెట్రోల్, 40 రూపాయల సమోసా అని పెట్రోల్ ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా సమోసా గురించి మరి ఈ రాఘవ్ చడ్డని ఎందుకు ట్రోల్ చేయలేదు? ఇదే వచ్చేసి బీజేపీ లీడర్లు. వ్యాలిడ్ పాయింట్స్ కాదంటారు ఆయన మాట్లాడి? వ్యాలిడ్ పాయింట్స్ అవి ఉన్నాయి. వాటితో పాటుగా బీజేపీ చేసే కుట్రలను, కుతంత్రాలను కూడా నువ్వు బయట పెట్టు అంటున్నాం. తప్పేమున్నది? నీకు ఫ్లోర్ లీడర్గా నీకు ఛాన్స్ ఇచ్చారు, ఆ ఛాన్స్ నువ్వు ఉపయోగించుకో అని చెప్పారు. ఓన్లీ నిన్ను నువ్వు ఎదుక్కోవడానికి కాదు, పార్టీకి సపోర్ట్గా ఉంటూ ప్రజల గురించి మాట్లాడు, ప్రజల గురించి అన్ని సమస్యల మీద మాట్లాడు అని చెప్పేసి అన్నా. ఇక్కడ ఫైనల్గా మీరేమంటారు? అంటే బీజేపీ పార్టీలో చేరబోతున్నాడు రాఘవ్ చడ్డా అంటారా? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మీరు మళ్ళీ వచ్చేసి బీజేపీ పార్టీలో చేరాడు కదా అని చెప్పేసి మీరు అందరూ చూస్తారు. ఇది వాస్తవం. బీజేపీ తొత్తుగా మాత్రమే వచ్చేసి డర్పోక్లాగా వాళ్ళకు భయపడి, కేసులకు భయపడి ఆయన మీద కేసులు వేస్తారని ఒక దాంతోనే వచ్చేసి తను వెళ్ళిపోయి బీజేపీ తొత్తుగా మరి ఈరోజు వచ్చేసి తను కాపాడుకోవడానికి ఈ 3 నెలల్లో అంతకుముందు కనబడిన రాఘవ్ చడ్డా ఇప్పుడు కనబడుతున్నాడు. అంటే పార్టీల నుంచి 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి ఏదో ఒక రోజు నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది, నేను జనాలలోకి వెళ్ళాలంటే ఏం మాట్లాడాలి, బీజేపీ ఎగనిస్ట్గా కాకుండా ఏ సమస్యలు తీస్తే నేను వచ్చేసి లీడర్గా ఉంటాను అనే ఒక తెలివితోని ఆయన మాట్లాడి ఈ రోజు వచ్చేసి జనాలు నాకు సపోర్ట్ చేయండి అంటే ఈ జనాలే చూస్తారు కదా. ఇప్పుడు ఇట్లా మాట్లాడిన ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ రేపొద్దున బీజేపీకి ఏ విధంగా పోతాడు అనేది కూడా అది ఒకటి తెలుస్తుంది. అది చూద్దాం, లెట్స్ సీ, అంతే. ఇది టోటల్గా తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో హేమా గారు పూర్తిగా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. రాఘవ్ చడ్డా గారు ఇన్ ఫ్యూచర్ ఫర్ ష్యూర్గా బీజేపీలోకి వెళ్ళే అవకాశం 100% ఉంది. సో అందుకనే మేము ఈరోజు ఆయన మీద ఈ విధంగా పదవి నుంచి తొలగించడం కానీ, ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించడం కానీ జరిగింది. సో ఇది కూడా మీరు చూడబోతా ఉన్నారని చెప్పేసి చాలా గట్టిగా చెప్తా ఉన్నారు.